వాళ్ళని దగ్గర తీసుకుంటుంది. వాళ్ళ చూడండి అన్న, గత 20 ఏళ్ల నుంచి కూడా ప్రధానంగా ఇవాళ మనం ఈ కార్యక్రమంలో ఇన్ని వేల మంది లక్షల మంది ఎవరు రూపాయి ఇస్తేనో లేకపోతే ఏదో ప్రారంభం పెడితేనో ఏదో లీడర్లు అయితేనో రాలేదు. దీనికి ఏదో పార్టీ మీటింగ్ కాదు. ఇది మెయిన్ గా మన కుల వృత్తులు, మన ఆర్థికంగా హిందువులంతా కూడా దెబ్బతింటున్నారు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎక్కడ చూసినా గానీ హిందువుల బిజినెస్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి. ఓ పళ్ళ బండి దగ్గర నుంచి పట్టుకుంటే ఒక కాంట్రాక్టర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇబ్బందులలో ఉంటారు. స్పెషల్ గా హిందువులు దేని గురించి అంటే ప్రధానంగా అందరూ కూడా గమనించవలసిన విషయం ఇది ఏంటంటే ఇలా ఏ డైలీ వేజెస్ వెళ్ళే ఏ కూలైనా 800-1000 రూపాయలు లేని ఎవరు కూడా పనిచేయలేని పరిస్థితి అలా దేశంలో మినిమం క్యాపిటల్. అయితే ఈ ప్రధానంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని ఈ బంగ్లాదేశ్, రోహింగ్యా, ఈ బర్మా తీసుకొచ్చి వీళ్ళతోటి ఇక్కడ లోకల్ అన్ని ఇల్లీగల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ మీరు ఎన్ని వెళ్ళినా కానీ ఆరాం కట్టించి పట్టుకుంటే కాటేదో అని ఏరియాలో మొత్తం కూడా బిస్లరీ వాటర్ కాడికి వెళ్ళి ఫేరెల్ వెళ్ళి క్రీమ్ దగ్గర నుంచి జండుగా మిడుగా మీరు ఏదైనా తీసుకోండి, ఏ సంబంధించిన కానీ వీళ్ళని పెట్టి ఇక్కడ వీళ్ళ పాల డైరీలు కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, పండ్ల వ్యాపారాలు ఎక్కడైనా కానివ్వండి 200 రూపాయలు వీళ్ళకి ఇచ్చి వీళ్ళతో బ్లాక్ మెయిలింగ్ గా వీళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. ఎట్లా అంటే మీరు ఇట్లా 200-300 మా దగ్గర పని చేయకపోతే మీ ఆధార్ కార్డులు గుంచుకోబడతాయి, మీ రేషన్ కార్డులు గుంజుకుంటాం. అంటే ఛత్రపతి సినిమాలో ఎట్లయితే శ్రీలంక నుంచి వచ్చిన తెలుగు వారిని ఎలాగైతే పోర్టు ప్రాంతంలో ఎలాగైతే బ్లాక్ మెయిల్ చేసి నడిపించారో సేమ్ అలాగే ఇది డెప్త్ గా లోపలికి వెళ్తే వాళ్ళ కష్టాలు వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ఏమి ఇష్టంతో లేరు. ఇక్కడ జబర్దస్తికి పెట్టి పోషిస్తుంది ఇక్కడ ఎంఐఎం గవర్నమెంట్. ఎందుకంటే అందు గురించే వాళ్ళు ఇక్కడ చూడండి పండ్లు కానివ్వండి, వ్యాపారంలో, బిజినెస్ లో, హోటల్స్ లో ఎక్కడైనా తక్కువ చేయగలుగుతున్నాడు. ఎట్లా అంటే వానికి మెయిన్ గా లేబర్ తక్కువలో వస్తుంది. 300 రూపాయలలో పనిచేస్తున్నారు. 1000 మనోడు చేయాలంటే 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలకు చేసి వాడు ఆ లాభం పొందలేకపోతుడు. అట్లాగా ఇంకోటి పెద్ద మాఫియా, ఇంకోటి మార్కెట్లలో కూడా ఏం జరుగుతుందంటే పండ్లు తీసుకొని వెళ్తాం మనం, ఒక హిందూ వెళ్తాడు, ముస్లిం వెళ్తాడు, అందరు వెళ్తారు. పళ్ళ వ్యాపారస్తులు కూడా ఎట్లా తయారైనారు అంటే అందరికి కూడా ఒక డజన్ 12 రూపాయలు 15 రూపాయలు ఉందనుకోండి, 12 రూపాయలకు అట్టి పండ్లు 20 రూపాయలకు డజన్ ఉందనుకోండి, వాడు అందరి ముందు వ్యాపారస్తులు 20 రూపాయలకు తీసుకుంటున్నారు. వాడు వెళ్ళి 22 రూపాయలు 5 రూపాయలు లాభం అమ్ముకోవాలి ఎవరైనా కానీ వ్యాపారం చేసేవాళ్ళు. వీడేం చేస్తున్నాడు, వాడు 20కి అమ్ముతున్నాడు. వీడు ఎట్లా అమ్మగలుగుతుంటారా 20 రూపాయలకు కొని 20 రూపాయలకు అంటే వీళ్ళందరికీ కూడా సాయంత్రం పిలిచి, ఈ రోహింగ్యా బంగ్లాదేశ్ వాళ్ళకి సాయంత్రం పిలిచి మళ్ళీ 3 రూపాయలు 2 రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మేము ప్రత్యక్షంగా దగ్గరుండి చూస్తున్నాము. అట్లాగా అన్ని రంగాలలో కూడా ఇలా హిందువులు ఎక్కబడుతున్నారు. ఈ సెక్యులర్ ముసుగులో ఏదైతే హిందువులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు. మేము మాదాపూర్ లో, బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో బతుకుతున్నాం, మా దగ్గర ఎవరు రాడు అనుకుంటున్నారు. ఇవాళ ఓల్డ్ సిటీ కాస్త ఇవాళ మీరు టోలీ చౌకీ వరకు కూడా ఓల్డ్ సిటీగా మారింది, షేక్పేట్ వరకు కూడా ఓల్డ్ సిటీగా మారింది. ఎక్కువ టైం లేదు ఇక మణికొండకో, కొండాపూర్కో, నరగంజ్లకో, రాణికి, గోపన్నపల్లిలో మేము బతుకుతున్నాం విల్లాలలో అనుకుంటున్నారు. ఇవాళ ప్రతి రంగంలో వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఏసీ రిపేరింగ్ వాడే, ఎలక్ట్రికల్ వాడే, ఇవాళ ప్లంబర్ వాడే, బార్బర్ వాడే, ట్రాక్లీన్ లో వాడే, కుల వృత్తులన్నీ కూడా ఇవాళ మనం కొట్లాడుతున్నాం. బీసీలకు అది కావాలనుకుంటున్నాం, ఎస్సీలకు వర్గీకరణ కావాలనుకున్నాం. బీసీలు ఎస్సీలు కాదురా నాయన, ఫస్ట్ హిందువులు బతుకుంటే అవన్నీ ఉంటాయి, కులాలు ఉంటాయి. హిందువులే లేకపోతే బీసీ ఏడికి వెళ్ళి ఉంటాడు, ఎస్సీ ఏడికి వెళ్ళి ఉంటాడు, ఓసీ ఏడికి వెళ్ళి ఉంటారు. అందుబాటు లోకల్స్ కూడా ఉన్నారు. ఈ ప్లేస్ అంటే మీకు సంబంధించిన భూమి పైన ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చింది. నిజంగా ఇప్పుడు మాకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే బాలాపూర్ అనేసరికి సిటీ అవుట్స్కట్ లో ఉంది కదా, వాళ్ళ ప్రాబ్లం వేరు, వాళ్ళ రోహింగ్యాస్తోనే వాళ్ళు చూసుకుంటారు అనేసి అనుకుంటున్నారు. నిజంగానే ఇక్కడ అలాంటి ప్రాబ్లం కనిపిస్తుంది. నిజంగానే రోహింగ్యాలు ఈ బర్మా, బంగ్లాదేశ్ తిష్ట వేస్తున్నారా? రోహింగ్యాలు, బిజినెస్ చేసుకుని మన హిందువులకు చాలా, మన బాలాపూర్ కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాలకు చాలా ఇబ్బందిగా చేస్తున్నారు వాళ్ళు. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాం. ఇందువలన మన హిందుత్వం గురించి మన భూమి